తమ్ముడు చెల్లిపోయిన సురేష్ కుమార్, నువ్వెక్కడ ఉన్నా ఒక్కసారి ఇంటికి వచ్చి వెళ్తామని కోరుకుంటూ మీ అన్నయ్య మరియు కుటుంబ సభ్యులు. ఎక్కడ్రా? ఇప్పుడే స్నానం చేసి వచ్చా. రెడీనా? రెడీయే. సరే వస్తున్నాను. వచ్చేయి. ఎరా వెళ్దామా? వెళ్దాం. రోజు వెళ్ళే ప్లేసేగా, మళ్ళీ బిల్డప్ ఎందుకు? చూడలేకపోతున్నాం. ఎరా స్టార్ట్ అయిందా? ఇలానే కూర్చొని బాధపడుతూ ఉండు, ఈలోపు ముసలోడు అయిపోతావు. ఆంటీ ఒకసారి ఆగండి. ఏంటి ఆంటీనా? చీర కట్టుకున్న వాళ్ళందరూ ఆంటీలా? ఆ కొబ్బరి చెప్తే మీకు ఏమైనా పని ఉందా? ఇలా ఇవ్వండి. బయట కోతికిద్దాం అనుకున్నా, కోతి లోపలే ఉందా? ఇదిగో తీసుకో. రే అవసరమా ఇప్పుడు? నీకే, నీ లవ్ ఫెయిల్ అయిన బాధలో ఫుల్ టైం పాస్ చేస్తున్నావు. నాకే నిన్ను చూసి చూసి బోర్ కొడుతుంది. ఇదిగో ఈ కొబ్బరి మొక్క తింటూ ఫీల్ అవ్వు. నువ్వు మారవరా? ఒరే, ఈ గుడికి మనం ఫస్ట్ టైం వచ్చినప్పుడు గుర్తుందా? గుర్తుంది. ఎందుకు గుర్తులేదు? నువ్వు అసలు మర్చిపోనిస్తే కదా.
ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. ఆ? ఎరా ఇంకా అవ్వలేదా చున్నీ పండగ? రారా, చూసావా తను వచ్చినప్పటి నుంచి వెళ్ళేదాకా గుడి మొత్తం ఎంత అందంగా మారిందో. అస్సలు మర్చిపోలేకపోతున్నారా. సర్లే, మనం విలేజ్కి వెళ్ళాలన్నావు. అవునరా, ఈరోజు మనం అగ్రికల్చర్ ఆర్గానిక్ రీసెర్చ్ చేయాలి. ఇంకా ఎక్కువ మంది రైతులకు తెలిసేలా చేయాలి. పద వెళ్దాం. రేయ్ ఏమైందిరా? చూడరా, మనం గుడిలో చూసిన అమ్మాయి. బావా, ఎలా అయినా ఈరోజు తన్ని పరిచయం చేసుకోవాలరా. మనం వచ్చిన పని ఇది కాదేమో. ఐడియా చెప్పు మూసుకొని. ఓ పెద్ద పనే. ఇప్పుడికిప్పుడు ఐడియా అంటే ఏం చెప్పాలి? మనం అడ్రస్ మర్చిపోయాం, అది తను అడుగుదాం. ఓకే డన్, బాగుంది. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఒరే, తన ఫ్రెండ్ వస్తుందేంటి? ఆ అమ్మాయి గేమ్ ఆడి ఆడి అలసిపోయి ఇంటికి వెళ్ళిపోతుందిరా. ఏం కావాలి? ఆట మధ్యలో అలా వచ్చేస్తే ఆడియన్స్ హట్ అవుతారు. వెళ్ళి ఆడుకోండి. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏంటి అంకుల్? అంకులా? ఓ నో, ఎంత అవమానం జరిగింది. రే డిప్పం, వెళ్ళి ఆడుకోరా. నేను ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉన్నాను. రే రే రే, ఉన్నా ఆగరా. బాబోయ్. పోనీలే, వదిలే, చిన్నపిల్లడే కదా. అంకుల్ ఏంట్రా అంకుల్? ఏం కావాలండి మీకు? ఓ అది ఏం లేదండి, వచ్చింది. చిన్న కన్ఫ్యూజన్. అది మిమ్మల్ని చూసి 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 అడ్రస్ అడుగుదామని. అడ్రస్సా? ఈ విలేజ్లోనా? అవునండి, లక్ష్మీనారాయణ గారి ఇంటికి వెళ్ళాలి. ఓ, తెలియక అటు ఇటు తిరుగుతున్నాం. 10 minutes వెయిట్ చేస్తారా? నేను అటే వెళ్తున్నాను, చూపిస్తా. అయ్యో, తప్పకుండా వెయిట్ చేస్తామండి. ఓకే. రే, వెళ్దామా అండి? వెళ్దాం పదండి.
మిమ్మల్ని కాకినాడ టెంపుల్లో చూసా. అదే చున్నీ నా మీద పడి. హా, అవునా? అక్కడే చదువుతున్నా, టెంపుల్కి వస్తూ ఉంటాను. ఓ, అది కాకినాడలో ఉంటారా? లేదండి, కాలేజ్ అక్కడే, అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటాను. ఓకే, మీరే కాలేజ్? లెఫ్ట్లో 3వ ఇల్లు. లెఫ్ట్లో 3వ ఇల్లా? మీరు అడిగిన అడ్రస్. హలో, బాయ్, మీరు? టేక్ కేర్. ఎరా ఏమంటుంది? టేక్ కేర్ అంటుందిరా. ఆహా. పద లక్ష్మీనారాయణ గారిని కలుద్దాం. హే, చూడే, అతనేనే. నన్ను గుళ్ళో చూసి మా ఊరు వచ్చేసాడన్నాగా, అతనే. ఓహో, అవునా? చూడడానికి మంచివాళ్ళ కనిపిస్తున్నాడు. నీకు అలా కనిపిస్తున్నాడా? హే ఉండవే, తను ఎలాంటి వాడో నీకోసం ఎందుకు వచ్చాడో ఇప్పుడే తేల్చేస్తా. హే ఆగండి, వద్దు. అబ్బా, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారో ఏంటో. రే, చెప్పిన మాట వినరా. ఆ చెట్ల మీద పుట్ల మీద రీసెర్చ్లు అయ్యి ఆపేసి నీట్గా ఏదో ఉద్యోగం చేసుకోవచ్చు కదా. ఏంటో అది ఇది అంటో నాకు సోచి చెప్తావు. హే, సారీ అండి, చూసుకోలేదు. చూసే డాష్ ఇచ్చావు కదా. నేనా? అవును, హే, నువ్వు మహియే కదా. అవును, మీకెలా తెలుసు? తెలుసు, నువ్వు మా ఊర్లో తిరుగుతూ ఉంటావు కదా అమ్మాయిల కోసం. ఎరా అమ్మాయి కోసమా? ఏంట్రా బావా, ఊళ్ళో అమ్మాయి కోసం తెలిసిపోయిందా? హే, ఉండరా. అవునండి, వస్తూ ఉంటా, కానీ అమ్మాయిల కోసం కాదు. మరెందుకు? నేను అగ్రికల్చర్ మీద రీసెర్చ్ చేస్తున్నా. ఓకే, నైస్, ఆల్ ది బెస్ట్. అమ్మయ్య, ఇది సెకండ్ ఇస్తున్నారని నాకు కూడా ఇస్తారేమో. ఏ హలో హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏ యూ మీ సెకండ్ నో గివా? ఏ బావా. పదరా. తను నీకోసం రాలేదే, ఏదో అగ్రికల్చర్ రీసెర్చ్ చేస్తున్నాడంట. మంచోడే. నీకందరూ అలాగే కనిపిస్తారు. వెళ్దామా? పదండి. హాయ్, ఏం చేస్తున్నారు ఇక్కడ మీరు? ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం చేస్తే పంట నష్టపోకుండా రైతుల చేతికి ఎలా వస్తుందనే దాని మీద రీసెర్చ్ చేస్తున్నాం. ఓ నైస్, చాలా మంచి రీసెర్చ్ చేస్తున్నారు. మీరు మాతో ఉంటే మా రీసెర్చ్ ఇంకా తొందరగా అవుతుందండి. అవునా? నేనేం చేయగలను? ఏం లేదండి, అది మీ ఊరు, ఇక్కడ మాకు కొంచెం కొత్త కదా. మీరు మాతో ఉంటే కొంచెం ఈజీ అవుతుందని మా వాడి ఫీలింగ్. సరే, తప్పకుండా. మీ వల్ల మా ఊరికి మంచి జరుగుతుంది కదా. అయితే ఈ రోజున మీరిద్దరు ఫ్రెండ్స్. అదే అదే, మనందరం ఫ్రెండ్స్. అమ్మయ్య, ఈ బాబాయ్ ఇదేం కష్టం రా బాబు, దేవుడా. హాయ్. హే హాయ్. మహి, పద ఊరు చూపిస్తా. నీ రీసెర్చ్కి అవసరమయ్యేలా నువ్వు చూసుకో. సరే, నువ్వు ఊరు చూపించు, నేను నా రీసెర్చ్ స్టార్ట్ చేసుకుంటా. హాయ్. హాయ్. మౌనిక, తిను నా ఫ్రెండ్.
మనకి సాయం చేస్తుంది. హాయ్. హాయ్. థ్యాంక్ యూ. ఏం పర్లేదు, పదండి వెళ్దాం. అమ్మయ్యా, ఇప్పుడు బాగుంది. రెండు వెళ్దాం. ఆకాశం కళ్ళల్లో నీలమావదే ఈ కాలమే నా పాదమై నన్ను దాటి కదిలి కలయిక కళ్యాణమై నా ప్రాణమై నాలో నేను చేరే నా కోసమే ఓ మేఘమై నిన్ను చేరి తలచి క్షణమే చిరు జల్లులై నిన్న పిలా చంటి పాప చేసే. అవును, మీ పేరెంట్స్ ఎక్కడుంటారు? అమ్మ నాన్న యూఎస్లో ఉంటారు, అక్కడే బిజినెస్. నన్ను కూడా అక్కడికి వచ్చేయమంటున్నారు, కానీ నాకు ఇష్టం లేదు. మన కోసం కష్టపడే రైతుల కోసం ఏదో చెయ్యాలనిపించి అందుకే అగ్రికల్చర్ వైపు వచ్చేసా. నాకు కూడా విలేజ్ అంటే చాలా ఇష్టం, అందుకే ఇలా. అవును, నువ్వు ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉంటావు, ఎలా అది? మహి, మనం ఎప్పుడు పుడతామో ఎప్పుడు చనిపోతామో తెలీదు. ఈ మధ్యలో మనం ఎంత సంతోషంగా ఉన్నామన్నది మన జీవితం. మనిషి జీవితంలో ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. వాటి కోసం ఆలోచిస్తూ ఉంటే మన జీవితం అక్కడే ఆగిపోతుంది. మనం సంతోషంగా ఉంటూ మన పక్క వాళ్ళని కూడా సంతోషంగా ఉంచగలిగితే అది చాలు. నేనదే చేస్తున్నాను. ఓ, అయితే నీ లైఫ్లో బాధ అనేదే లేదా? నాకా? పద వెళ్దాం. నన్నేనే నాలానే నవ్వించే రూపం మాయల్లో మౌనాన్నే కలిసేనే ఇలా ఈ రోజే కన్నుల్లో ఊహే చెదిరిన వైనం ఆకాశం కళ్ళల్లో నీలమావదే నిని సా సా స నిని సా సా స నిని సా సా స గరి స గగమా మమ గగమా మమ గగమా గమ పమ సా సా స నిని సా సా స నిని సా సా స గరి స గగమా మమ గగమా మమ గగమా గమ పమ. సాగే కథలు సగమయ్యానే చూసే నన్నే మెచ్చి నీతో జంటైరానా చేరే నిమిషం రంగుల్లోనా ఉండే నిన్నటి గాలే సాగే ఊపిరిలా ఇన్నెల్లో ఏకం కాని ప్రేమమయ ఇదే జననం నేనే నీవై ఇంకెన్నో కాలాలుంది ప్రేమయుగం మనం ఇలా పదిలో. కానీ నేనై తన చెయ్యి తాకే అయ్యయ్యో అల్లరి చేసెను మనసే నాలో నేనే తనలో సగమయ్యే ఆకాశం మంచున తారలే కనుసైగే ఒక బొమ్మై తన నవ్వుని చూపే ఓ మాటై ఒక కవితై తన వెనకన సాగే పరిచయమే ఓ నిధిలా మా ప్రాణం కదిలే ఊహల్లో ప్రతిరోజు మన గురుతులే.
హలో. ఏం చేస్తున్నావు? మహా చెప్పు. నీ ఫోన్ రింగ్తోనే లేచా. నీకో సర్ప్రైజ్. సర్ప్రైజా? ఏంటా సర్ప్రైజ్? ఫోన్లో చెప్పేది కాదు, డైరెక్ట్గా కలిస్తే చెప్తా. అవునా? సరే, ఈరోజు 10 o'clockకి మీ ఊరు వస్తున్నాను కదా, మన స్పాట్లో కలుద్దామా? వచ్చే త్వరగా. సరే, త్వరగా వచ్చేస్తాను. బాయ్. బాయ్. ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను. సర్ప్రైజ్ అన్నావు? ఏంటి తొందర, ఆగు. టెట్టడా. ఏంటిది, భలే ఉంది. హే ఆగు, హా? అప్పుడే ఓపెన్ చేయకు. మరి? నువ్వు ఒంటరిగా ఫీల్ అయినప్పుడు ఓపెన్ చేయి. ఓ సరే, ఒక్క నిమిషం. ఇదిగో, ఇది నీ గిఫ్ట్. భలే ఉంది. ఏంటిది, డిగ్రీ పట్టానా? అది నా మనసులో మాట. బాగుంది. సరే వెళ్తాను, ఇంట్లో చిన్న పని ఉంది. ఒక నిమిషం. ఏంటి చెప్పు. అది ఎలా చెప్పాలో. ఏదో ఒకలా చెప్పు, పర్లేదు. నేను నిన్ను గుడిలో మొదటిసారి చూసిన ఆ క్షణం, ఏదో తెలియని ఫీలింగ్. ఆ ఫీలింగ్కి అర్థం తెలిసే లోపే నీతో పరిచయం. ఆ పరిచయంలో నా లైఫ్ నాకు చాలా కొత్తగా పరిచయం అయింది. గుండెల్లో ఏదో తెలియని భావన, నీతో ఉంటే ఎప్పుడూ లేని సంతోషం. దాని పేరేనేమో ప్రేమంటే. నువ్వు నాతో ఉంటే మన లైఫ్ చాలా బాగుంటుంది. నన్ను పెళ్లి చేసుకుంటావా మహా? చూడు మహి, మా ఇంట్లో పరిస్థితులు వేరు, నేను నీకు కనిపించేది వేరు. నేను నీతో ఉన్న ప్రతి నిమిషం నా లైఫ్లో మర్చిపోలేని అందమైన జ్ఞాపకం. కానీ లైఫ్ అంతా నీతో ఉండలేని పరిస్థితి నాది. అర్థం చేసుకో మహి. నేను నీతో ఉన్నా లేకున్నా నువ్వు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. నువ్వు నవ్వితే బాగుంటావు మహి. పోనీ మనం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందామా? నా పెళ్ళి నా చేతుల్లో లేదు మహి. ఇలా బాధపడుతూ కూర్చుంటే పని అవ్వదురా. తన కోసం నీ గోల్ కూడా మర్చిపోయావు. ఆ అమ్మాయి కోసం పక్కన పెట్టి నీ ప్రాజెక్ట్ గురించి ఆలోచించు. సరే పద వెళ్దా. ఏరా, ఎన్ని రోజులు ఇలాగే? నువ్వు అలా డల్గా ఉంటే మనం అనుకున్నదేం చేయలేం. అన్నీ మూసుకుని ఇంటికి పోవాలి. అర్థమవుతుందా చెప్పేది? నిన్నేరా. మరేం చేయను? మనసు ఇక్కడ లేదురా, ఇది మాత్రమే ఉంది, కానీ పని చేయట్లే. మరేం చేయను? ఏం చేయాలో తెలియట్లేదురా.
ఒకసారి ఆగు. బాతులో తిప్పుకుంటూ బాగానే వెళ్ళిపోతున్నావు. వాడిని చూసావా ఎలా అయిపోయాడో? నీకేం అనిపించట్లేదా? తనని చూస్తే నాకేమనిపించాలి? మీ ఫ్రెండ్ని లవ్ చేసి ఎలా అయిపోయాడో చూసావా? అయినా మీ అమ్మాయిని లవ్ చేసిన కొత్తలో బాగానే ఉంటారుగా. పెళ్లి చేసుకుంటాం అంటే ఇదిగో అబ్బాయిల పరిస్థితి ఇలా చేసేస్తారు. మహి, నీ బాధను అర్థం చేసుకోగలను, కానీ నీకు మహా కోసం తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఒక్క నిమిషం, ఇలా రా కూర్చో. ఇప్పుడు చెప్పు. అసలు తన గురించి నీకు తెలిసింది, నువ్వు చూసింది చాలా తక్కువ. నువ్వు చూస్తున్న మహా వేరు. తను చిన్నప్పుడే పేరెంట్స్ చనిపోయారు. వాళ్ళ బాబాయే తను చూసుకుంటున్నారు. కానీ వాళ్ళ ఇంట్లో ఎరా అలా ఉన్నావు? బాగున్నాను రా. రమ్మా చేయరేమ్మా. ఏంటి ఇలా వచ్చావు? ఇదిగోరా, ఇందులో నీకు సరిపడినంత డబ్బులున్నాయి. ఎందుకురా? వద్దు, తీసుకెళ్ళు. అలా అనకు. నీ పంటలు బాగా పండి లాభం వచ్చిన తర్వాత తిరిగి ఇచ్చేయి. అప్పుగా అనుకో, వడ్డీ ఏం వద్దులే. సర్లే, వస్తా మరి, జాగ్రత్త. ఎరా, మీ అబ్బాయి హైదరాబాద్ నుంచి వచ్చేసాడా? లేదు, ఇంకా వచ్చేస్తాడు 2-3 నెలలు. సరే, ఉంటాను. సర్లేరా అయితే. సుజాత, సుజాత నీళ్ళు తీసుకురా. వస్తున్నానండి. సుజాత, భోజనం పెట్టు. మీ బాబాయ్ కోసం తెలుసు కదరా, బాధపడకు. ఒక్కసారైనా మాట్లాడతారనుకుంటాను, మాట్లాడారు. ఇంకా ఎంతకాలం పిన్ని? అవును, నువ్వేదో పెయింటింగ్ వేసానన్నావు కదా, చూపించవా? మర్చిపోయాను, రా పిన్ని చూపిస్తాను. సుజాత, ఏంటండి? మహాలక్ష్మి బట్టలు తెచ్చాను, ఇవ్వు. మీరే ఇవ్వచ్చు కదండి. పిన్ని, వెళ్ళొస్తాను. ఏమండి, మన అమ్మాయికి మా అన్నయ్య వాళ్ళు మంచి సంబంధం చూశారండి. అబ్బాయి చాలా మంచివాడండి. ఢిల్లీలో జాబ్ చేస్తున్నాడు. మన మహాకిచ్చి చేస్తే దాని లైఫ్ చాలా బాగుంటుందండి. మహా పెళ్ళి ఎప్పుడు ఎలా ఎవరితో చేయాలో నాకు తెలుసు. ఇంకొకసారి పెళ్లి విషయం మాట్లాడితే
సరే హారిక, మరి తన బాబాయ్ ఎందుకు మహాతో మాట్లాడడం లేదు? ఏమో ఆ విషయం ఎవరికీ తెలీదు, ఈవెన్ మహక్ కూడా. సర్లే, థ్యాంక్స్. నువ్వు వెళ్ళు. మహి, టేక్ కేర్. నా పెళ్ళి నా చేతుల్లో లేదు మహి, అర్థం చేసుకో మహి, అర్థం చేసుకో మహి. ఓకే, లెట్స్ గో. ఏమైందిరా? మహాలక్ష్మి వాళ్ళ బాబాయ్ని మన మహిని కలపాలిరా. అప్పుడే వాడు ప్రేమ విషయం వాళ్ళ బాబాయ్తో డైరెక్ట్గా మాట్లాడతాడు. ఇదేదో బాగుందిరా. అవునా? నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది, చెప్తా పద. సరే పద. చూడు పెద్దాయన, మన ఊరికి మహేష్ గారని పంటలు మంచిగా పండేలా రైతులకి సాయం చేస్తున్నారంట. నువ్వు కూడా ఒకసారి వెళ్ళి కలువు. వినిపించిందంటావా? ఏమోరా బాబు, మళ్ళీ ట్రై చేద్దాం. పద పద పద. ఆయన ఇప్పుడు ఇటు వస్తారు, రెడీగా ఉండు. ఓకేనా? ఓకే. ఓ పెద్దాయనా, మహేష్ గారు చెప్పినట్టు అంతా బాగానే జరుగుతుంది కదా? చాలా బాగా జరుగుతుంది బాబు. రా 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 రా. ఎరా, వినిపించిందా? ఏమోరా. ఎరా, మీ మావగారికి కోపంతో పాటు చెవుడు కూడా ఉందా? కనీసం మా మాట కూడా వినలేదు. నోర్ముయ్. సర్లే, చూద్దాం ఏం చేయాలో. అవును, మీరేమైనా ఓవర్ యాక్షన్ చేశారా? ఓవర్ యాక్షన్ అంటే ఏంటి నవీన్? ఏయ్, చిలిపి. బాబు, మహేష్ అంటే మీరేనా? అవును అంకుల్, చెప్పండి. మీరు రైతులకు సాయం చేస్తున్నారని తెలిసింది బాబు. నాకేమైనా సాయం చేయగలరా? తప్పకుండా చేస్తాను అంకుల్. నమస్తే అంకుల్.
హాయ్ అంకుల్. అంకుల్ హాయ్ అమ్మా. నమస్తే. చాలా థ్యాంక్స్ బాబు, నువ్వు చేసిన సాయం మర్చిపోలేను నేను. నేను రీసెర్చ్ చేస్తుందే రైతుల కోసం అంకుల్. మీ వల్ల నా రీసెర్చ్ కూడా పూర్తయింది. పర్లేదు అంకుల్. సరే వెళ్ళొస్తాను బాబు. అంకుల్, మీరు నవ్వుతూ ఉంటే చూడాలని ఉంది అంకుల్. ఒక్కసారి ట్రై చేయండి, బాగుంటుంది. మనం నవ్వుతూ హ్యాపీగా ఉంటే ఆ లైఫ్ చాలా అందంగా ఉంటుంది. నవ్వుతూ హ్యాపీగా? నా గురించి నీకేం తెలుసు బాబు? నేను మీ ఊరు వెళ్ళాను, నాకంతా తెలుసు అంకుల్. పదమూడేళ్ల క్రితం మీ అన్నయ్య వదిన యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పటి నుంచి మీరు అదే షాక్లో ఉండిపోయారు. వాళ్ళంటే మీకు ప్రాణం. వాళ్ళే కాదు అంకుల్, మీరు చిన్నప్పటి నుంచి ప్రేమగా పెంచుకున్న కుక్క పిల్ల దగ్గర నుంచి మీ అన్నయ్య వదిన వరకు మీరు ప్రేమించే ప్రతీదీ మీకు దూరమైంది అంకుల్. ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే ఆ యాక్సిడెంట్లో మీ కన్న కూతురు కూడా చనిపోయింది. ఇప్పుడు మీ దగ్గరున్న మహాలక్ష్మి మీ అన్నయ్య కూతురే. కానీ తనతో ప్రేమగా ఉంటే ఎక్కడ దూరం అయిపోతుందేమో అని తనతో దూరంగా ఉంటూ మనసులో దగ్గరగా ఉంటున్నారు అంకుల్. ఒక్కసారి నవ్వుతూ ప్రేమగా దగ్గరికి తీసుకోండి. రోజులన్నీ ఒకేలా ఉండవు. లైఫ్ చాలా బాగుంటుంది. మీది మహాలక్ష్మిది.
ఏంట్రా నువ్వు మహాలక్ష్మిని లవ్ చేస్తున్నావు అని కూడా చెప్పేచ్చు కదరా. అవును మహి, చెప్పాలి కదా. అన్నీ ఇలానే చేస్తావు నువ్వు. ఇంత హెల్ప్ చేసావు కదా, కాదనరేమో. నేను ఆయనకి హెల్ప్ చేసింది నా ప్రేమ కోసం కాదురా, ఒక కుటుంబం కోసం. ఈరోజు నుంచి ఆయన మారితే మహా లైఫ్లో బాధ అనేదే ఉండదు. ఈరోజు నుంచి తన లైఫ్లో వాళ్ళ బాబాయ్ ఉంటారు, తనతో సంతోషంగా. అయినా ఇప్పుడు తనకి నా ప్రేమ కన్నా వాళ్ళ బాబాయ్ చూపించే ప్రేమ చాలా అవసరం. ఒక ప్రేమికుడిగా నాకు ఇంతకన్నా ఏం కావాలరా? ఆయనది నాది బాధ ఒకటేరా. ప్రేమిస్తే దూరం అయిపోతుందేమో అని ఆయన, ప్రేమించకపోతే దూరం అయిపోతుందేమో అని నేను. ఏంటి వాడితో మాటలు? వాడెవడో తెలుసా? మన మహాకి సైట్ కొడుతూ తిరుగుతున్నాడు. ఏదో ఒక రోజు నీకు తెలియకుండా లేపుకుపోతాడు. మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయమంటే నువ్వేం మాట్లాడవు. ఇలాంటి వాళ్ళు రోజుకొకరు వస్తారు. సర్లే, మా వాడు హైదరాబాద్ నుంచి వచ్చేసాడు. ఇక్కడే ఉండి వ్యవసాయం చేసుకుంటానంటున్నాడు. ఆలోచించు మరి. సర్లే, నేను సాయంత్రం వస్తాను, మాట్లాడుకుందాం. అమ్మా మహాలక్ష్మి. ఏంటి బాబాయ్, చెప్పండి. రేపు నీకు పెళ్లి చూపులమ్మా. నిన్ను చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారు, రెడీగా ఉండు. సుజాత, అమ్మాయిని రేపు పొద్దున్నే రెడీ చేయి. మహా, ఏంటి అలా ఉన్నావు? నాకు ఊహ తెలిసాక బాబాయ్ నాతో మాట్లాడారని ఆనందపడాలో, మొదటి మాటే పెళ్లి కోసమని బాధపడాలో తెలియట్లేదు పిన్ని. పోనీ పెళ్ళి వద్దని బాబాయ్తో చెప్పనా? వద్దు పిన్ని, బాబాయ్ నాతో మాట్లాడని మొదటి మాట ఎలా కాదనగలను? బాబాయ్ నాతో మాట్లాడితే చాలు పిన్ని. అమ్మాయిని పిలిపించండి. సుజాత, అమ్మాయిని తీసుకురా. అమ్మా, పాపని తీసుకురా వెళ్ళి. పెళ్ళికొడుకు అతను కాదు, నేను. అతనేనమ్మా.
అది మీ తల్లిదండ్రులతో మాట్లాడించు బాబు. సరే అంకుల్. ఏమ్మా, ఇలాంటి అల్లుడు ఎంత వెతికినా మీ బాబాయికి దొరకడు తల్లి. మా అబ్బాయి నిన్ను ఇష్టపడ్డాడమ్మా, కానీ మహి మీ కుటుంబాన్ని ఒకటి చేశాడు. ఇలాంటి భర్త దొరకడం నీ అదృష్టం అమ్మా. సాగే కథలు సగమయ్యానే, చూసే నన్నే మెచ్చి నీతో జంటైరానా, చేరే నిమిషం రంగుల్లోనా, ఉండే నిన్నటి గాలే సాగే ఊపిరిలా.